శ్రీ శ్రీ వీరయ్య స్వామి వారి దేవస్థానము నడిపల్లి గ్రామం డక్కిలి మండలం తిరుపతి జిల్లా 94వ ఆరాధన మహోత్సవములు. కార్యక్రమ వివరములు. తేదీ 2024 ఏప్రిల్ 6వ తేదీ త్రయోదశి శనివారం ఉదయం 4:30 విఘ్నేశ్వర పూజ, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకము. ఉదయం 7:15 నుండి 9 గంటల వరకు శ్రీ సుదర్శన హోమం, సర్వదర్శనం. మధ్యాహ్నం 12 గంటలకు మహానైవేద్యం. మధ్యాహ్నం 1 గంట నుండి రాత్రి 10 గంటల వరకు అన్నదాన కార్యక్రమము. రాత్రి 9 గంటలకు సాంస్కృతిక కార్యక్రమములు. రాత్రి 12 గంటలకు శ్రీ స్వామివారి గ్రామోత్సవము. 2024 ఏప్రిల్ 7వ తేదీ ఆదివారం పొంగళ్లు జరుగును. కావున వేలాది మంది భక్తులు శ్రీ స్వామివారి ఆరాధన మహోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి తరించ ప్రార్థన. ప్రధాన అర్చకులు విసి శర్మ, శ్రీ శ్రీ వీరయ్య స్వామి ట్రస్టు మరియు గ్రామ కమిటీ. ఇట్లు ఏఎం రత్నం, సర్పంచ్, నడిపల్లి గ్రామం, డక్కిలి మండలం. వెల్కమ్ టు ఎంఎంసీ న్యూస్. కలం మీది, కృషి మాది. స్థలమైన, ఇల్లైనా ఖచ్చితమైన నమ్మకం మేఘనా కన్స్ట్రక్షన్ అండ్ బిల్డర్స్. మార్కెట్ లో అతి తక్కువ ధరలకే నిర్ణీత సమయంలో 100% వాస్తుతో ఇంజనీర్ల పర్యవేక్షణలో అనుభవజ్ఞులైన తాపీ మేస్త్రీలచే నెంబర్ 1 క్వాలిటీ హౌస్ మెటీరియల్స్ తో మీరు కోరుకునే విధంగా ఇంటి నిర్మాణములు చేపట్టబడును. అన్ని ప్రాంతాల్లో ఇల్లు స్థలాలు అమ్మబడును మరియు కొనబడును. ఇల్లు కట్టుకోదలిచిన వారికి ఇంజనీరింగ్ ప్లాన్ మీరు కోరిన విధంగా ఉచితంగా చేసి ఇవ్వబడును. ప్రొప్రైటర్ జంపాల ప్రకాష్. సెల్ నంబర్ 9493307777. ఇట్లు మేఘనా కన్సల్టెన్సీ. నియోజకవర్గ ఎంఆర్పిఎస్ మగజన్ సోషలిస్ట్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి పల్లిపాటి రవి మాదిగ మాట్లాడుతూ, మాకు అంబేద్కర్ వల్ల, జగజ్జీవనరావు వల్ల దళితులైన మాకు ఎంతో కష్టపడి కృషి చేసి మాకు సమాజంలో బతికేదానికి కొన్ని హక్కులు ఏర్పరిచినారు. ఆ హక్కుల్ని ఇప్పుడు రాష్ట్రంలో, ప్రపంచంలోనే మాదిగ జాతికి ఒక దేవుడైన మహానుభావుడు కృష్ణమాదిగ రూపంలో మా మాదిగ కులంలో పుట్టి మా మాదిగ జాతిని ముందుకు తేవాలని గత 30 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నాడు. 1947లో స్వతంత్రం వస్తే 94 దాకా ఈ రాష్ట్రంలో మాదిగలంటే, సమాజంలో ఎవరనేది మాదిగలంటే గుర్తింపు లేకుండా పోయింది. కృష్ణమాదిగ ఉద్యమం స్టార్ట్ చేసిన తర్వాతనే మాదిగలు ఒక ఆఫీసులో కానీ, ఒక సమాజంలో కానీ, ఒక గ్రామంలో కానీ మాదిగలు ఉన్నారని గుర్తింపుకు వచ్చింది. ఆయన పోరాటం ఏంటంటే, అన్ని కులాలలో అభివృద్ధి ఉంది, మాదిగ కులంలో అభివృద్ధి లేదు. బిడ్డల్ని ఏదో కూలీనాలు చేసుకొని కష్టపడి చదివించుకుంటున్నారు. పెద్ద చదువులు చదివించుకోలేకపోయినా ఏదో ఉన్నత స్థాయిలో చదివించుకుంటున్నారు. ఆ స్థాయిలో ఉద్యోగాలు రావట్లేదు. మా వాటా మాకు వస్తే, మా బిడ్డలకు ఏదో చదువుకున్న ఇంట్లో ఒక ఉద్యోగం అన్న వస్తే ఆ ఉద్యోగం ద్వారా ఆ కుటుంబం బాగుపడుతుందని మా నాయకుడు పోరాడుతున్నాడు. ఆ క్రమంలో మా నాయకుడిని ఎలక్షన్ ముందు, కృష్ణ నీకు మేము రిజర్వేషన్ చేస్తాం, మీ మాదిగలు మాకు సపోర్ట్ చేయండి అని చెప్పడం, మళ్ళీ రిజర్వేషన్ గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని పక్కన పెట్టడం, ఇదే మాదిరి జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు ఏంటంటే బీజేపీ మాదిగలది న్యాయమైన కోరిక, మాదిగలు అడిగేది వాళ్ళు తప్పేం అడగటం లేదు. కాబట్టి మాదిగలకి న్యాయం చేయాలని చెప్పి బీజేపీ పార్టీ నరేంద్ర మోడీ గారు ముందుకు వచ్చాడు. ఆ క్రమంలోనే రాష్ట్రంలో మాకైతే బీజేపీతో ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళకే మేము మాదిగలు మద్దతు ఇస్తామని అనుకున్నాం. నాకు ఏ పార్టీ అయినా ఒకటే, మా మాదిగలు మద్దతు ఇవ్వాలా రిజర్వేషన్కి, ఎవరు ముందుకు రాలా. తర్వాత టీడీపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారు బీజేపీతో కూడా మేము కూడా మద్దతు ఇస్తాం, ఆంధ్రాలో మేము రేపు గెలిస్తే మేము రిజర్వేషన్ చేస్తామని చెప్పి మాట్లాడడం జరిగింది. అదే క్రమంలో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ కూడా మేము వాళ్ళతో పాటు బీజేపీ టీడీపీతో కూడా నేను కూడా మాదిగలకి మద్దతు ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి బీజేపీ
మేము మా నాయకుడు కృష్ణమాది కోరిక ప్రకారం మేము ఖచ్చితంగా ఆయన ఏది చెప్తే అది పాటిస్తామని చెప్పి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమికి మేము మాదిగలు మద్దతు ఇస్తామని చెప్పి మా నాయకుడు చెప్పడం జరిగింది. అదే క్రమంలో ఈ రాష్ట్రంలో మేము ఎక్కడ ఏ గ్రామంలో ఉన్నా, ఎక్కడ ఏ ఆఫీసులో ఉన్నా, ఏ రాజకీయ నాయకులతో ఉన్నా మేము ఖచ్చితంగా మా నాయకుడు చెప్పింది పాటించి మా నాయకుడు చెప్పిన వాళ్ళకి ఓటేసి గెలిపిస్తామని చెప్పి తెలియపరుస్తున్నాం. ఎందుకని మీరు ఎక్కడున్నా మీ నాయకుడు మాట వింటారు అని అంటే మా నాయకుడు ఒక ఇంట్లో ఒక ఇద్దరు కొడుకులో ముగ్గురు ఉంటే ఆ ముగ్గురికి సమాధానం చెప్పలేక వాళ్ళ కుటుంబంలో సరి చేసుకోలేకుండా ఇంటి పెద్ద. ఈ రాష్ట్రంలో మాదిగలందరికీ 30 సంవత్సరాలుగా కుడు నీళ్ళు లేకుండా కష్టపడి నిద్రాహారం లేకుండా మా మాదిరికి న్యాయం జరగాలని చెప్పి ఆయన కష్టపడుతున్నాడు. అటువంటి నాయకుడికి మా మాదిగలు అండగా లేకపోతే ఈ బుద్ధిచ్చే 10 రూపాయల కోసము లేదు మా బిడ్డ బతికే జీవితం కోసము మేము స్వార్థం చూపిస్తే మేము మా జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతాం. కాబట్టి మా నాయకుడి మాట మేము ఎప్పుడు కాదను. ఆయన ఏది చెప్తే దానికి నిర్ణయంగా ఇప్పుడు ఏ జిల్లాలైనా 100 మంది ఏ పార్టీలో 100 మంది నుంచి మాత్రాన ఆ పార్టీలో మాదిగలంతా ఉండేట్టు కాదు. మా నాయకుడు ఎక్కడ ఉంటే ఏది చెప్తే అక్కడ మాదిగలు ఉన్నట్టు. కాబట్టి మా నాయకుడు చెప్పిన ప్రకారం మేము ఎవరికి ఓట్లు వేయమంటే వాళ్ళకి ఓట్లేయమని చెప్పి ప్రతి గ్రామానికి పోయి తిరిగి చెప్పి ఓట్లు వేపిస్తామని చెప్పి ఈ సందర్భంలో తెలియపరుస్తున్నాం. ఖచ్చితంగా మేము ఎవరైతే మా బిడ్డల భవిష్యత్తు కోసం మా మాదిగ రిజర్వేషన్ కోసం అయితే ఎవరు మాటిస్తారో వాళ్ళకి మా నాయకుడు మద్దతు చేయమంటాడో వాళ్ళకి ఖచ్చితంగా మేము మద్దతు చేస్తామని చెప్పి మద్దతు ఇచ్చి మా నాయకుడు ఎవరికైతే ఓటు ఇవ్వమంటాడో వాళ్ళకి ఓటు ఇవ్వమని చెప్పి ప్రతి గ్రామానికి పోయి ప్రతి ఇంటికి పోయి మేము మాకు జరిగిన పరిస్థితి మాదిగలు జరిగే అన్యాయం గురించి చెప్పి మనకి మా ఫలానా వల్ల మనకు లబ్ధి పొందుతాము, మన నాయకుడు ఓటు ఇవ్వమని చెప్పి మా నాయకుడి ప్రకారం ఓటు వేయాలని చెప్పి మన కృష్ణమాది ప్రకారం ఓటు వేయాలని చెప్పి ఖచ్చితంగా ఓటు వేయించి గెలిపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ జై మాదిగా, జై కృష్ణమాదిగా. డాక్టర్ బాబు జగజీవనరావు గత 30 సంవత్సరాలుగా దేశ రాజకీయాలలో ఎన్నో పదవులు వహించినటువంటి ఎస్సీ కులానికి చెందిన మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బాబు జగజీవనరావు. దానికి మేము ఎంతో గర్విస్తున్నాం. ఆయన 1908 ఏప్రిల్ 5వ తారీఖున బీహార్లోని చత్వాల్ అనే గ్రామంలో జన్మించారు డాక్టర్ బాబు జగజీవనరావు. ఆయన అప్పట్లో కాంగ్రెస్కు నెహ్రూకు నమ్మిన బంటు బాబు జగజీవనరావు గారు. ఆ సమయంలో దేశం కోసం సొంత పార్టీని, సొంత వ్యక్తుల్ని వ్యతిరేకించిన వ్యక్తి ఎవరయ్యా ఉన్నారంటే డాక్టర్ బాబు జగజీవనరావు. అంటే దేశ ప్రజల కోసం, దేశం కోసం ఆయన పార్టీయే కాకుండా ఆ వ్యక్తులుగా కాకుండా ఎదిరించి ఆ పొద్దు తిరుగుబాటు చేసిన అత్యవసర సమయంలో తిరుగుబాటు చేసిన వ్యక్తి పార్టీని ఎవరైనా ఉన్నారంటే బాబు జగజీవనరావు. ఆయన దళితులలో పుట్టడం మేము గర్వించగల చాలా సుముహూర్తం. అదేవిధంగా బాబు జగజీవనరావు ఆయన వేసిన పిల్లర్లు అయితే ఏమి, ఆయన వేసిన అడుగుజాడలు అయితే ఏమి, ఈ పొద్దు మేము ఆయన నిర్దేశ అన్నింటినీ ప్రజల్లోకి ముందుకు తీసుకెళ్తూ ఆయన కొనియాడిన పదవులు కానీ, ఆయన చేసిన పనులు కానీ ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇప్పటికీ ఈ 117వ జయంతిని ఈ పొద్దు వెంకటగిరిలో పల్లిపాటి రవి, కంటిపల్లి మని ఆధ్వర్యంలో చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా దళితుల ఐక్యతగా ఉండి ముందుకు వెళ్ళేటట్టుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, బాబు జగజీవనరావు కానీ మాకు ఎలా అయితే ముందుకు నడవాలని ఆయన పూర్తిగా కోరుకుంటారు. అదేవిధంగా ఈ పొద్దు మేము కూడా నడుస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. శరవణ భవ వర్క్ యూపీవీసీ మ్యానుఫ్యాక్చరింగ్ తయారీ, యూపీవీసీ మస్కిటో, యూపీవీసీ విండోస్, యూపీవీసీ పార్టిషన్ మరియు అల్యూమినియం పార్టిషన్, అల్యూమినియం విండోస్ మరియు అల్యూమినియం మస్కిటో. మా ప్రత్యేకత స్టీల్ ఎలివేషన్ వర్క్ మరియు గ్లాస్ ఫిట్టింగ్ చేయబడును. సరసమైన ధరలోనే లభించును. కాంటాక్ట్ కె సుబ్రహ్మణ్యం ఆచారి. సెల్ నంబర్ 9701643110. నెల్లూరు రోడ్, నాగమందిరం ఎదురుగా, వెంకటగిరి టౌన్. శరవణ భవ.